మంచిర్యాల జిల్లా బీజేపీ ఆఫీసులో ఆ పార్టీ జిల్లా మండల స్థాయి ఎన్నికల వర్క్షాప్ జరిగింది. బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. త్వరలోనే మండల జిల్లా కమిటీ సభ్యుల నియామకానికి సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను వంచిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 10 ఏళ్లుగా పేదల సంక్షేమం, దేశాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో అత్యంత ఉత్సాహంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో 38 లక్షల సభ్యత్వం, ఇప్పటికే 28,000 క్రియాశీలక సభ్యత్వాన్ని పార్టీ జరుపుకోవడం జరిగింది. పార్టీ క్రియాశీలక సభ్యులుగా అర్హత సాధించి నమోదవుతున్నటువంటి పరిస్థితి. అదే రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో 35,907 పోలింగ్ బూతులుంటే అత్యధికంగా పోలింగ్ బూతులను ఎన్నికైన కమిటీలతో ఏర్పాటు చేసుకునేటువంటి దిశలో పార్టీ పయనిస్తా ఉంది. 77 లక్షల ఓట్లు వస్తే మరి 38 లక్షల సభ్యత్వం, దాదాపు సగం సభ్యత్వాన్ని చేసినటువంటి పార్టీ భారతీయ. రాబోయే